మిరాయి సినిమాలో చూపించిన సంపాతి గురించి మీకు తెలుసా? రామాయణంలో సీతాన్వేషణలో అమ్మవారిని కాపాడే క్రమంలో రావణాసుడి చేతిలో బలైన జటాయువు అన్నే ఈ సంపాతి. జటాయువు, సంపాతి ఇద్దరూ చిన్నప్పుడు ఎవరు ముందు సూర్యమండలం చేరుకుంటారో అని పందెం వేసుకుని ఎగరడంతో సూర్యతాపానికి జటాయువు కాలిపోకుండా అన్న సంపాతి తన రెక్కలను అడ్డుపెట్టడంతో రెక్కలు కాలిపోయి మహేంద్రగిరిపై పడి అక్కడే ఎండకు ఎండి వానకు తడిచి వృద్ధుడయ్యాడు. తమ్ముడి యొక్క మరణం తెలుసుకుని దుఃఖితుడై తాము గరుడ వంశం వారమని, తమకు ఎంత దూరమైనా చూడగలిగే శక్తి ఉంటుందని చెప్పి సీతమ్మ లంకలో ఉందని చెప్పి సాయం చేశాడు. మిరాయి సినిమాలో సంపాతి 2 సార్లు కనిపిస్తాడు. అసలు ఆ విజువల్స్, బీజిఎమ్స్ అయితేనండి గూమ్స్ బంప్స్ అంతే. 10 నిమిషాలు ఉందనగానే రాముల వారు కనిపిస్తారు. మనల్ని మనం మర్చిపోతాం. విజిల్స్తో హాల్ అంతా దద్దరిల్లిపోయింది అనుకోండి. కొంతమంది సెకండ్ హాఫ్ బాగాలేదు, 10 సినిమాలు రుబ్బి తీసినట్లుంది అన్నారు. పాపం వాళ్ళకి కళ్ళు కనిపించట్లేదు అనుకుంటా. మరి ఎలా తీయాలి? బ్రహ్మాస్త్రంలో షారూఖ్ కంకణాన్ని కాలికి వేసుకుని అవమానిస్తున్నట్లు తీయాలా? సినిమా చాలా బాగుందండి. ఫైట్స్ చాలా బాగున్నాయి. తేజ చాలా బాగా చేశారు. సినిమాలో చూపించింది మన ధర్మం, మన అస్తిత్వం. పిల్లలకి ఇలాంటి సినిమాలే చూపించండి. హాల్ అంతా కిక్కిరిసిపోయింది అనుకోండి. జై శ్రీరామ్, జై హింద్.